సో నెక్స్ట్ వన్ ఏంటంటే, నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదేంటంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో కానీ లేకపోతే ఏ ఎగ్జామ్లో అయినా ప్రీ ఫైనల్స్ వెదర్ ఇట్ మే బి గ్రాండ్ టెస్ట్ ఏదైనా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది డామ్ షూర్ గన్ షాట్ క్వశ్చన్ అనమాట పబ్లిక్. సో కాబట్టి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఎట్లా చేయాలో ఇక్కడ మీరు నేర్చుకోవాలి. సో అసలు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి? ద కెమికల్ ఈక్వేషన్ ఏదైతే ఈక్వేషన్ ఉందో స్కెలిటల్ ఈక్వేషన్, ఖచ్చితంగా దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అయితే ఏ ప్రిన్సిపల్ మీద బ్యాలెన్స్ చేయాలి అని అంటే చాలా సార్లు ఈ బ్లాంక్ అడిగారు. సో ఇట్ ఫాలోస్ విచ్ లా అని అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫాలోస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మీద మనం ఏదైనా బ్యాలెన్స్ చేస్తాం. అండ్ ద కెమికల్ ఈక్వేషన్ ఇన్ విచ్ the number of atoms of each element in the reactant sites is equals to the product side. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ లో దీన్నేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న రియాక్టెంట్స్ అంటారు, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదేమో ప్రోడక్ట్స్ అంటారు. దీన్ని రియాక్టెంట్స్ అంటారు అండ్ దిస్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్స్ అంటారు. సో రియాక్టెంట్స్ ఎన్నైతే ఉంటాయో ద నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ షుడ్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండ్ సైడ్ 3 కాల్షియమ్స్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 3 కాల్షియమ్స్ ఉండాలి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో కార్బోనేట్స్ 3 ఉంటే రియాక్టెంట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ కూడా కార్బోనేట్స్ 3 ఉండాలి. సో అప్పుడు అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని అంటారు అనమాట. దాన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారు. సో అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే చాలా మందికి ఎగ్జామ్ లో కూడా టెన్షన్ వచ్చేది ఏంటి అని అంటే హౌ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏది బ్యాలెన్స్ చేయాలా, ఎలా చేయాలా అనేది మనం నేర్చుకోవాలి. హౌ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ఎ రియాక్షన్ బిట్వీన్, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 4 స్టెప్స్ ఉండాలి ఖచ్చితంగా. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లో ఎగ్జామ్ లో రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి 4 స్టెప్స్ ఉండాలి. స్టెప్ వన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏమైతే ఉందో ఇచ్చిన ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈక్వేషన్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH4 ప్లస్ O2 గివ్స్ CO2 ప్లస్ H2O ఉంది. మీరు అది వర్డ్స్ రూపంలో సెంటెన్స్ ఫార్ములేషన్ లో రాయాలి. అది దట్ విల్ బి స్టెప్ 1. దిస్ ఈజ్ ఎ రియాక్షన్ బిట్వీన్, ఇక్కడైతే CH4 అంటే మీథేన్ అండ్ ప్లస్ ఉంది కాబట్టి అండ్ O2 అంటే ఆక్సిజన్. దిస్ ఈజ్ ఎ రియాక్షన్ బిట్వీన్ మీథేన్ అండ్ ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్. ఓకే, ఆరో మార్క్ అంటే ప్రొడ్యూసింగ్ ప్రోడక్ట్స్ కదా. ఏం ప్రొడ్యూసింగ్? 2 ఉన్నాయి. ఒకటి CO2 కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2O వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది ఫస్ట్ స్టెప్. దిస్ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్. అయితే దాని కింద ఈక్వేషన్ రాసి ఈక్వేషన్ కింద ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి రియాక్టెంట్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి ప్రోడక్ట్స్ అని రాయాలి. సీలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఏమో CH4 లో సి అనేది 1 ఉంది. హెచ్లు ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? హెచ్ కింద సఫిక్స్ 4 ఉంది కాబట్టి 4 హైడ్రోజన్స్ ఉన్నట్టు అనమాట. సో ఏ ఎలిమెంట్ కింద ఏదైతే సఫిక్స్ ఉంటుందో దట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ దట్ కాంపౌండ్. ఇప్పుడు సి కింద ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు, అందుకే కార్బన్ 1 అని రాశారు. నెక్స్ట్ ఓ ఉంది కదా, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఓ కింద 2 ఉన్నాయి అంటే ఆక్సిజన్స్ 2 ఉన్నాయి అని అర్థం అనమాట. ఇది రాస్తారు. ఇది LHS అనమాట. ఓకే, దిస్ ఈస్ LHS. అండ్ నెక్స్ట్ ఏంటి? RHS రాయాలి. ఇది ఇప్పుడు మీరు రాస్తున్నది RHS లో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? చూడండి, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్ ఇక్కడ కౌంట్ చేయాలన్నమాట. ఇక్కడ 2 ఉన్నాయి ఆక్సిజన్స్, ఇక్కడ 1 ఉంది. 2 + 1 అన్ని 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇది స్టెప్ 1 మీరు ఇలా రాస్తారు. ఓకే ఓకే ఇది స్టెప్ 1. అయితే మీరు స్టెప్ 2 రాసేటప్పుడు ఇన్ దిస్ కేస్ ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఆల్రెడీ కొన్ని ఈక్వల్ అయిపోయినవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక ఇన్ దిస్ కేస్
ఆల్రెడీ ఇక్కడ ఏమి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ పోలిస్తే ఏ ఎలిమెంట్ ఈక్వల్ నెంబర్ వచ్చింది? కార్బన్ ఉందన్నమాట. సో ఇన్ దిస్ కేస్ హియర్ వి హ్యావ్ కార్బన్. కార్బన్ is ఆల్రెడీ బ్యాలెన్స్డ్. కార్బన్ అనేది ఆల్రెడీ బ్యాలెన్స్ అయింది కాబట్టి కార్బన్ బ్యాలెన్స్ చేయము. నెక్స్ట్ నేను హైడ్రోజన్ ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. సో వి లుక్ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్స్ అని రాస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్? దెర్ ఆర్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ దేర్ అని రాస్తాం. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి, దెర్ ఆర్ ఓన్లీ 2 హైడ్రోజన్స్ ఆర్ దేర్. కాబట్టి ఇప్పుడు మీరు జూమ్ చేసి చూస్తే, ఓకే, ఈ ఈక్వేషన్ లో సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడేమో 2 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు కోఎఫిషియంట్ యాడ్ చేయాలి. ఎక్కడైతే తక్కువ ఆటమ్స్ ఉంటాయో అక్కడ మాత్రం మీరు కోఎఫిషియంట్ ప్లే చేయాలి. ఇక్కడ 2 ఉన్నాయి, సో ఇక్కడ నేను ఎంత ప్లేస్ చేస్తే 4 వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లేస్ చేశాను అనుకోండి, 3. సో 3 ఇప్పుడు 2 into 3 ఎంత? 6 హైడ్రోజన్స్ ఈక్వల్ గా. పోనీ ఏమైనా 2 ప్లేస్ చేద్దామా? 2 ప్లేస్ చేస్తే 2 into 2 ఎంత? కిందున్న సఫిక్స్ ని పైన ఉన్న కోఎఫిషియంట్ ని మల్టిప్లై చేయాలి మీరు. సో 2 into 2 becomes 4. సో కాబట్టి నేను ఇక్కడ ఐ విల్ పుట్ కోఎఫిషియంట్ 2 ఇన్ ఫ్రంట్ ఆఫ్ H2O. ఎక్కడైతే మీరు కోఎఫిషియంట్ ప్లేస్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఏం చేయాలి అని అంటే ఆ సెంటెన్స్ రాయాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ఇక్కడ సెంటెన్స్ ఏమవుతుంది అని అంటే, సో ఐ వాంట్ టు పుట్ కోఎఫిషియంట్ 2 ఇన్ ఫ్రంట్ ఆఫ్ H2O, దెన్ ఏమవుతుంది? హైడ్రోజన్ బికమ్స్ 4 హైడ్రోజన్స్. అండ్ ఈ కోఎఫిషియంట్ ఏమైతే 2 ఉందో, ఈ కోఎఫిషియంట్ 2 ఇది కేవలం H2కి మాత్రమే కాదు, హోల్ కాంపౌండ్కి అంతా అన్నమాట. అప్పుడు ఆక్సిజన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఆక్సిజన్స్ ఎన్నైతే 2 ప్లేస్ చేస్తే CO2 దగ్గర 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, H2O దగ్గర 2 ఆక్సిజన్, 2 + 2 becomes 4 ఆక్సిజన్స్. కార్బన్ బ్యాలెన్స్ అయిపోయింది, హైడ్రోజన్ బ్యాలెన్స్ అయిపోయింది, రైట్? అండ్ ఇప్పుడు ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఎక్కడైతే తక్కువ ఉంటాయో అక్కడ కోఎఫిషియంట్ ప్లేస్ చేయాలి. సో దెన్ అప్పుడు స్టెప్ 3 మీరు అప్పుడు ఏం చేయాలంటే స్టెప్ 3కి వెళ్ళాలి. స్టెప్ 3కి వెళ్తే దెన్ ఇక్కడ హైడ్రోజన్స్ నౌ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఆక్సిజన్ ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. నౌ ఐ లుక్ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ ఆక్సిజన్ అని రాయాలి. దాని తర్వాత ఏ కోఎఫిషియంట్ ఎక్కడ ప్లేస్ చేయాలో ఐ లుక్ ఆర్ ఐ పుట్ కోఎఫిషియంట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్కడ అంటే ఆక్సిజన్ దగ్గర. సో దెన్ ఆక్సిజన్ బికమ్స్ 4 ఆక్సిజన్స్ అని స్టెప్ 3లో రాస్తారు మీరు. స్టెప్ 3లో అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకొని, ప్రతి స్టెప్ కి మీరు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రాయాలన్నమాట. ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ప్రతి స్టెప్ కి మీరు రాయాలి. దెన్ ఇట్ విల్ బి రికార్డెడ్ యాజ్ అ లాంగ్ ఆన్సర్. ఓకే, అండ్ స్టెప్ 4లో మీరు అంతా చెక్ చేసుకుంటారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి ఆటమ్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి ఆటమ్స్, రెండు ఈక్వల్ ఉన్నాయా? సో రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నౌ ద కెమికల్ ఈక్వేషన్ ఈస్ నౌ బ్యాలెన్స్డ్ అని స్టెప్ 4లో రాస్తారు. ఓకే, కొన్నిసార్లు స్టెప్ 4 కాదు, స్టెప్ 5, స్టెప్ 6, స్టెప్ 8 వరకు కూడా వస్తాయి అన్నమాట. ఓకే, అది మీరు చక్కగా ఏ కోఎఫిషియంట్ ఎక్కడ ప్లేస్ చేయాలో తెలుసుకుంటే చాలు. దెన్ యూ కెన్ డూ డెఫినెట్లీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ 100% మీరు ఎక్సలెంట్ గా చేయగలరు. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. ఓకే, అయితే దాని తర్వాత బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ తర్వాత ఇఫ్ వాంటెడ్ యూ హ్యావ్ టు రైట్ ద సింబల్స్ ఆఫ్ ఫిజికల్ స్టేట్స్. ఫిజికల్ స్టేట్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ గ్యాసా లేకపోతే లిక్విడా లేకపోతే అక్వియస్ గ్యాసా లేకపోతే సాలిడా అనేది మీరు దాని కింద రాస్తారు ఈక్వేషన్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, C2H4 అనేది గ్యాస్ కాబట్టి అక్కడ స్మాల్ g అని ప్లేస్ చేశారు. ఓకే, స్మాల్ g అని ప్లేస్ చేశారు. అండ్ H2 అనేది గ్యాస్ కాబట్టి ఇక్కడ స్మాల్ g అనేది ప్లేస్ చేశారు. ఇట్ గివ్స్ వాట్? ఇట్ గివ్స్ C2H6. ఇది కూడా గ్యాస్ కాబట్టి ఇక్కడ గ్యాస్ అని ప్లేస్ చేస్తారు. ఏ ఫిజికల్ స్టేట్ అది? గ్యాసా లేకపోతే అక్వియస్ సొల్యూషనా లేకపోతే లిక్విడా లేకపోతే సాలిడా అనేది మీరు ప్లేస్ చేస్తారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు H2O ఉంది అనుకో, H2O దగ్గర ఇది లిక్విడ్ కాబట్టి ఇక్కడ L అని రాశారు అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C6H12O6 అనేది గ్లూకోజ్ కాబట్టి ఇది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని రాశారు. సో ఎలా రాయాలి అనేది ఇక్కడ చెప్తున్నాం, రైట్? ఈ ఫిజికల్ స్టేట్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తారు అని అంటే, ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ ఎనీ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆర్ మెన్షన్డ్ అలాంగ్ విత్ దేర్ కెమికల్ ఫార్ములా. ఎందుకు అని అంటే సమ్ టైమ్స్, ఎందుకు అని అంటే వెదర్ అది ఇంకా క్లారిటీగా తెలియడానికి, వెదర్ ఇట్ ఈస్ గ్యాస్ ఆర్ లిక్విడ్ ఆర్ సాలిడ్ ఆర్ aqueous సొల్యూషన్ అని తెలియడానికి మనం ఇక్కడ యూస్ చేస్తాం. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు యారో మార్క్స్ ఎక్కడైతే ఉంటాయో యారో మార్క్స్ పైన డెల్టా లేకపోతే సన్లైట్ లేకపోతే ప్రెజర్ ఇట్లాంటివన్నీ ఇచ్చినప్పుడు అది దానికి అప్లై చేశారు అనేది అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెల్టా అనేది యూస్ చేస్తారు. సో డెల్టా అంటే హీట్ అని అర్థం అనమాట. అంటే ఈ రియాక్షన్ లో దీనికి అమ్మోనియం నైట్రేట్ కి హీట్ నేను ఇస్తే, అంటే హీట్ నేను 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 దాని మీద ప్రొడ్యూస్ చేస్తే, దెన్ ఇట్ హ్యాస్ గివెన్ న్యూ ప్రోడక్ట్స్ లైక్ ఏంటి అని అంటే నైట్రస్ ఆక్సైడ్ అండ్ వాటర్ గా అది ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం అనమాట. ఇప్పుడు సన్లైట్ అని ఉంది అనుకో, సన్లైట్ పైన ఇక్కడ సన్లైట్ ఆరో మార్క్ కింద సన్లైట్ ఉంది అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ గివ్స్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ అని అర్థం అనమాట. ఓకే, సో దిస్ గివ్స్ వాట్ మీన్స్ ద పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, రైట్?